వైసీపీ ఉన్నప్పుడు జరిగిన ఘోరం అది. ఆ ఘోరం జరిగిన విషయం తెలిసి కూడా అందరూ మౌనం పాటించారు. కానీ ఓ పేపర్ అది బయటపెట్టింది. వెంటనే మిగతా మీడియా అందుకుంది. సంచలనమైంది. తెలిసినోళ్ళు కూడా అప్పుడే తెలిసినట్లుగా నటించారు. బాలీవుడ్ నటి జత్వాని కాదంబరిని తీసుకొచ్చారు. మీడియాతో మాట్లాడించారు. కేసు పెట్టారు. విచారణ అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసు కథ ముందుకు కదలలేదు. అసలోళ్ళు ఐపీఎస్లు అయితే వాళ్ళు వాడిన పనిముట్టు కుక్కల విద్యాసాగర్ చుట్టూ తిప్పుతున్నారు. ఎందుకు? ఎవరి నుంచి ఎవరికి ముడుపులు ముట్టాయి? కేసును పక్కదారి పట్టించి ఐపీఎస్లను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నదెవరు? జత్వాని కాదంబరి ముంబై మోడల్ కమ్ యాక్ట్రెస్ ఏపీకి ఎత్తుకొస్తానని కానీ ఈరోజు ఏపీలో కేసు నడిపించాల్సి వస్తుందని కానీ జత్వాని ఊహించి ఉండదు. ఎందుకంటే ఆమె గొడవ సజ్జన్ జిందాల్తో, అది కూడా ముంబైలో. కానీ కుక్కల విద్యాసాగర్ అనే బిజినెస్ పర్సన్తో ఉన్న పరిచయం జిందాల్కు కొత్త ఐడియా ఇచ్చింది. ఆ ఐడియాకు పొదును పెట్టి దుశ్శాసన పర్వం లెవెల్లో ప్లాన్ వేసింది మన ఏపీ ఐపీఎస్లు. వారికి అలా చేయమని చెప్పింది స్వయానా ప్రభుత్వ బాసులు. ఇవన్నీ జత్వాని చెప్పిన విషయాలే. అవి ఎంతవరకు నిజమో కోర్టు తేల్చాలిప్పుడు. జత్వాని కాదంబరిని సినిమా తీస్తానని చెప్పి సజ్జన్ జిందాల్ తన దగ్గర రప్పించుకుని అత్యాచారం చేశాడనేది కేసు. ముంబై పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోయినా కోర్టుకెళ్లి పోరాడి ఎఫ్ఐఆర్ చేయించింది జత్వాని. దీని నుంచి బయటపడటం ఎలా అని ఆలోచిస్తున్న జిందాల్కు ముంబై పోలీసులు సమాచారం ఇచ్చారు. జత్వానికి ఏపీకి చెందిన కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి పరిచయం ఉందని, వారిద్దరి మధ్య ఏదో నడిచిందని చెప్పారు. అప్పటికే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం వచ్చి జగన్ అన్కోతో క్లోజ్ అయ్యారు జిందాల్. అందుకే వెంటనే ఇక్కడికి ఫోన్ వచ్చింది. డీల్ సెట్, ప్లాన్ రెడీ. విద్యాసాగర్తో జత్వాని మోసం చేసినట్లు కేసు రెడీ చేసి వెంటనే ఫ్లైట్లో వెళ్లి జత్వానీని, ఆమె కుటుంబ సభ్యులను తీసుకొచ్చేశారు మన ఐపీఎస్ల బృందం. పేరుకే కేసైనా లీగల్గా ఏదీ చేయలేదు. లిటరల్లీ కిడ్నాప్ చేశారని చెప్పాలి. ఇక్కడికి తీసుకొచ్చి ఓ గెస్ట్ హౌస్లో పెట్టి చిత్రహింసలు పెట్టారని, చేయని ఘోరం లేదని జత్వాని కంప్లైంట్ ఇచ్చింది. జిందాల్ కేసులో కోర్టుకు జత్వాని హాజరవ్వాల్సిన సమయంలో ఆమెను విజయవాడ తీసుకొచ్చి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ముంబై కోర్టులో నాన్ అవైలబుల్ అని చెప్పించి ఆ కేసును కొట్టేయించారు. ఇంత చేసి పెట్టినందుకు ఎంత ముట్టిందో తెలియదు మరి. చిత్రం ఏమిటంటే ఇదంతా బయటపడి కేసు అయ్యాక కూడా జిందాల్ హవా నడుస్తుందంటున్నారు. ప్రభుత్వంలో ఎవరిని మేనేజ్ చేశాడో తెలియదు, ఎంత ఇచ్చాడో తెలియదు, కానీ కేసు సరిగా నడవడం లేదంటున్నారు. ఆగస్టు 31న జత్వాని కంప్లైంట్ ఇచ్చింది. నవంబర్ 30న సిఐడి కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎఫ్ఐఆర్లో పేర్లు లేకపోయినా ఇక్కడ మాత్రం సీతారామాంజనేయులు, కాంతిరాన్ తాత, విశాల్ గున్నీళ్ల పాత్రపై వివరంగా చెప్పింది. వీరెవరికి బెయిల్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కోర్టు ఇప్పటివరకు బెయిల్ అయితే శాంక్షన్ చేయలేదు. అయినా ఇప్పటివరకు వీరిని సిఐడి పిలిచి విచారించలేదు. ఎవరిని ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఎందుకని? ఏపీలో ఇప్పుడు వినపడుతున్న టాక్ ప్రకారం జిందాల్ ప్యాకేజీలు వదిలాడని, దీంతో ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా ఎవరో ముడుపులు పుచ్చుకొని కేసును డైల్యూట్ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురు ఐపీఎస్లకు జిందాల్ గట్టి ప్రామిస్ చేశారని, వారి కెరీర్ గురించి నో టెన్షన్ అని, కావాల్సినంత డబ్బు అన్నీ సమకూరుస్తానని, అవసరమైతే యూరోప్లోని తన స్టీల్ ఫ్యాక్టరీ బాధ్యతలు అప్పచెబుతానని కూడా చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. తన కోసం ఇంత ఘోరం చేసిన వారి కోసం జిందాల్ ఎంతైనా డబ్బు పారేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి అందుకున్న వాళ్ళు ఎవరనేది ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రభుత్వంలో ఎవరి మాట చెల్లుబడవుతుంది? ఎవరు ఇలాంటివి నడిపిస్తున్నారో తెలుసుకోగలిగితే జిందాల్ నుంచి ముడుపులు అందుకున్నదెవరో అర్థమైపోతుంది.